शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। नरेंद्र मोदी प्रधानमंत्री అయిన తర్వాత కేంద్రం తన స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో ఇప్పటి వరకు యాజ్ పర్ రికార్డ్ ప్రకారంగా 152 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. 152 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. అందులో నీట్ ప్రధానమైనది. మిత్రులారా, అన్ని రంగాలను వ్యాపార రంగం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు విద్యా రంగాన్ని పెద్ద వ్యాపారంగా మార్చేసి నెలకు 3 నెలలకోసారి విద్యార్థులతో మన్ కీ బాత్ రేడియోలో మాట్లాడుతున్న నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ పేపర్ లీకేజ్లపై మాట్లాడరు? 152 పేపర్లు లీక్ అయితే మేము కోరుతా ఉన్నాం ఈ నరేంద్ర మోడీ గారిని, ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారిని, ఎందుకు విద్యార్థుల యొక్క మనసు మాట వినవు నీవు? నీట్ పేపర్ లీకేజ్ కావడం వల్ల దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ రాస్తే 22 × 4 అంటే 85 లక్షల మంది, కోటి మంది ఈ దేశంలో ప్రజలు బాధపడ్డారు. MBBS తో సీట్ రావడం అంటే అంత సులభం కాదు, ఆషామాషి కాదు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, కొంతమంది 4 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కష్టపడి ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ అన్నదమ్ములు నైతికంగా మద్దతు నిలబడి నీట్ పరీక్ష రాస్తే కేవలం 40 లక్షల రూపాయల కోసం, 30 లక్షల రూపాయల కోసం, 20 లక్షల రూపాయల కోసం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంఘ్ పరివార్ శక్తులు నీట్ పేపర్లను బఠానీలాగా అమ్ముకున్నాయి, పల్లీలాగా అమ్ముకున్నాయి. 17 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, నీట్ పేపర్ లీకేజీపై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ మౌనం వహిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అనేక పరీక్షలు గతంలో 2023 కన్నా ముందు ప్రతి పరీక్ష లీక్ అయింది. ఆ పరీక్షకు లీకుకు ఏ కారణమైతే ఏ సంస్థ ఉందో మొన్న కూడా అదే సంస్థ నీట్ పేపర్ లీక్ చేసింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల కోసం వారు సాధించుకున్నటువంటి ర్యాంకులను నిర్వీర్యం చేస్తూ, వాళ్ళ పరీక్షలను లీక్ చేస్తూ విద్యని వ్యాపారం చేశారు. 2 రకాలుగా నీట్లో పరీక్షలు సాధిస్తున్నారు. 2 రకాలుగా. మొన్నటికి మొన్న చూస్తే IAS లో, EWS లో అందరూ సంపన్నులే సెలెక్ట్ అయ్యారు. కోట్ల రూపాయల వారసులకు EWS సర్టిఫికేట్ రావడం జరిగింది. 93 మంది IAS కి సెలెక్ట్ అయ్యారు. మిత్రులారా, అదేవిధంగా నీట్లో అదే కాకుండా 2 రకాల వాళ్ళు ఈ దేశ